ఇప్పటివరకు ప్రకటించిన 15 స్థానాల్లో 9 స్థానాలు బయట నుంచి వచ్చిన వారికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జాయిన్ అయిన నాయకులకు ఇచ్చేశారట. 3 రోజుల క్రితం జాయిన్ అయిన 4 బీఆర్ఎస్ నాయకులకు కూడా టికెట్లు కేటాయించారు సార్. క్యాడర్లో అసంతృప్తి ఉంది అనేది ఒకటైతే కేసీఆర్ కూడా నిన్న కామెంట్ చేశారు, భారతీయ జనతా పార్టీలో అసలు మీకు నాయకులే లేరా, మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మీరు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి. నిజంగా భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల కొరత ఉందా? ఆ మాటకైతే 85 సీట్లు వచ్చిన కేసీఆర్ తీసుకొని టికెట్లు ఇచ్చాడు కదా వాళ్ళకి మళ్ళీ. సో అందువల్ల కేసీఆర్కి అడిగితే ఎట్లా? ఇప్పుడు బీజేపీని మీద కేసీఆర్ 85 సీట్లు ఉన్న తర్వాత కూడా భూపాలపల్లి మస్తూదనాచారు ఉండగా గండాకృష్ణారెడ్డి పిల్లలు తీసుకొని టికెట్ ఇవ్వలేదా? మీకు మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి ఉండగా సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని టికెట్ ఇవ్వలేదా? పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో ఉండగా కూడా పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకొని టికెట్ ఇవ్వలేదా? ఇలా ఎన్ని పేర్లు ఇద్దాం మనం? సో వీళ్ళందరూ తన సొంత పార్టీ వాళ్ళు ఉండగా కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పిలుచుకొని టికెట్లు ఇచ్చి వాళ్ళను మళ్ళీ 2 సార్లు వాళ్ళ అభ్యర్థులుగా పెట్టలేదా? సో అందువల్ల ఇవన్నీ సొంత పార్టీ వాళ్ళకు మాత్రమే కేసీఆర్ టికెట్లు ఇస్తే ప్రశ్న అడగచ్చు. అందువల్ల కేసీఆర్ అడగడం అనేది రెఫరెన్స్ పాయింట్ కాదు. కానీ బీజేపీ మాత్రం పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 119 సీట్లో దాదాపు 100 మంది బయట వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి? జహీరాబాద్ బీబీ పాటిల్ బీఆర్ఎస్ ఎంపీ, తర్వాత నాగర్ కర్నూల్ 2, రాములు కొడుకు భరత్ 3, సీతారాం నాయక్ ఇటీవల చేరాడు మహబూబాద్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ 4, సైదిరెడ్డి నల్గొండ ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీకు పెద్దపల్లి శ్రీనివాస్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినట్టున్నారు. సో ఇలా తీసుకుంటూ పోతే నగేష్ ఆదిలాబాద్ మీకు ఎన్ననే లెక్క పెట్టండి. సో అక్కడ ఆయన ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఇలా ఇక మిగిలింది ఎవరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కాస్త ముందే వచ్చినట్టున్నారు చాలా మంది. రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినవాడే కదా, ఆయన 3వ పార్టీ బీజేపీ, మొదటి పార్టీ ఏం కాదు. అఫ్కోర్స్ కాస్త సీనియర్, ఈ మధ్య రాలేదు, అంతకు ముందే వచ్చాడు. రఘునందన్ రావు కూడా హోమ్ గ్రోన్ బీజేపీ నాయకుడేం కాదు. సో ఆయన మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ కాలంలో నా పక్కన కూర్చొని బీఆర్ఎస్ ప్రతినిధిగా బీజేపీని కాంగ్రెస్ను చెడామడా తిట్టినవాడే. తర్వాత కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ను బీజేపీని తిట్టినవాడే. ఇప్పుడు బీజేపీలో చేరి బీఆర్ఎస్ను కాంగ్రెస్ తిడుతున్నారు. సో అందువల్ల బట్ స్టిల్ రఘునందన్ రావు ఈజ్ నాట్ న్యూ కమర్ అని అనలేము. ఇక నేను దుబ్బాకలో ఎమ్మెల్యేగా చేశాడు, అంతకుముందు ఎంపీగా కూడా చేశాడు. సో రిలేటివ్లీ సీనియర్ ఇన్ బీజేపీ, నాట్ ఎ న్యూ కమర్. కానీ న్యూ కమర్లే తీసుకుంటే కూడా ఇప్పటికి మీకు ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ 2, జహీరాబాద్ బీబీ పాటిల్ 3, నాగర్ కర్నూల్ భరత్ 4, మీకు సైదిరెడ్డి నల్గొండ 5, శ్రీనివాస్ పెద్దపల్లి 6. సో 6 మన కళ్ళ ముందే కనబడుతున్నారు కదా. డీకేఆర్ను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన రఘునందన్ రావు లాగా బీజేపీలో కొంత సీనియారిటీ ఉన్నవారు. బట్ స్టిల్ ఆ కోటాలతో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే. డీకే అరుణ కానీ రఘునందన్ రావు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళేమీ కాదు. కానీ ఈ 6 అయితే ఇటీవల వచ్చారు. ఇప్పుడు వరంగల్లో ఇంకా వరంగల్ ఖమ్మం ప్రకటించలేదు. వరంగల్లో ఆలూరు రమేష్ కొరకు చూస్తున్నారు, అది హైడ్రామా చూసాం. బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, బీజేపీ ఒకవైపు నుంచి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కొరకు పడుతున్నారు తంటాలు. ఇకపోతే ఖమ్మంలో బహుశా జలగం వెంకట్రావు అవుతారనుకుంటా. ఈ 2 కూడా పూర్తి అయితే 8 మంది 17 మందిలో. సో ఈవెన్ హైదరాబాద్లో మాధవీలత ఆమె కూడా వేరే పార్టీలో ఉండకపోవచ్చు నాకు గుర్తున్నంత వరకు. కానీ ఆమె బీజేపీలో చేరినాక టికెట్ ఇచ్చినాక బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరడం తర్వాత జరిగింది, ముందే టికెట్ ప్రకటించారు. సో దీనివల్ల బీఆర్ఎస్లో ఉన్న మొదటి నుంచి ఉన్న క్యాడర్ ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఈయన కూడా ఈ మధ్యనే కదా బీజేపీలో చేరింది. అక్కడ మొదటి నుంచి ఉన్న మురళీధర్ రావు కాదన్నారు. సో మురళీధర్ రావు చాలా సీనియర్ నాయకుడు. ఆయన 1984-85లోనే ఏబీవీపీ నాయకుడిగా మాకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రాడికల్ తుపాకీ గుళ్లకు చనిపోవాల్సిన వాడు. నాకు ఇప్పటికి గుర్తు. నేను మురళి టీ తాగుతూ హాస్టల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత నేనేమో టిఫిన్ అయ్యాక టీ తాగాను, ఆయన టీ తాగి టిఫిన్కి వెళ్ళాడు. సో ఆయన లోపలికి వెళ్ళి నేను రూమ్కి వచ్చాను, సౌండ్ వినబడ్డది. ఏంటని వచ్చారు? మురళిపై కాల్పులట అని. చాలా మిరాక్యులస్గా తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్లో దేశంలో స్వదేశీ జాగరణ మంచి ఆల్ ఇండియా కన్వీనర్గా ఉండి, అంటే వీళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే
ఈటల రాజేందర్ పీడిఎస్సీ నాయకుడిగా ఏబీపీలను స్టూడెంట్ డేస్లో తన్నులు తన్నినవాడు. మురళి ఏమో ఏబీవీపీ నాయకుడిగా తుపాకీ గుళ్ళోకి ఎదురెక్కినవాడు. సో ఎవరికప్పుడు 84లో 83, 85 ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకీ గుళ్ళకు ఎదురుగొడ్డి నిలబడడం అంటే మామూలు విషయం కాదు కదా. అప్పుడే బీజేపీ అధికారంలో వస్తున్నాడు కలగన్నాడా? బీజేపీకి 1-2 సీట్లు కూడా పార్లమెంట్లో లేని రోజుల్లో ప్రాణాలకు తెగించి పోరాడారు పార్టీ కొరకు, ఐడియాలజీ కొరకు. మనకు ఈటల రాజేందర్ నాకు మంచి మిత్రుడు, మురళి ఎంత మిత్రుడు, రాజేంద్ర అంతే మిత్రుడు. కానీ లెట్ అస్ బి హానెస్ట్ ఎనాలిసిస్లో. ఇప్పుడు ఆయన మురళి సీకేఎం కాలేజీలో కూడా బీజేపీ నాయకుడిగా ఉండే, ఏబీవీపీ నాయకుడిగా ఉండే. సీకేఎం కాలేజీలో రాడికల్స్ యొక్క కంచుకోట. సో అలా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాధపడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేము ఇంత ఐడియాలజీ కట్టుబడి ఉన్నాం, పార్టీ అసలు బీజేపీ ఏమీ లేని రోజుల్లో కూడా ఉన్నాం. మమ్మల్ని వదిలేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అంటే కష్టకాలంలో బీజేపీ ఏమీ లేని రోజుల్లోమో ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తూ ఆర్ఎస్ఎస్ జెండాలు పట్టుకొని, బీజేపీ జెండాలు పట్టుకొని పనిచేసి తన్నులు తిని ప్రాణాలకు తెగిస్తే, ఇప్పుడు బీజేపీ పెరిగి అధికారం వచ్చే సమయంలో, పవర్ ఉండే సమయంలో వేరే పార్టీల వాళ్ళు మా పైన అజమాయిషీ చేయడం ఏంటి అన్న ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి బీజేపీలో ఉన్న సమయంలోనే ఈటల రాజేందర్, ప్రకాష్ రెడ్డి ఏబీవీపీ నాయకులు ఉన్న సమయంలో ప్రకాష్ రెడ్డి, రామచంద్రరావు, మురళీధర్ రావు వీళ్ళంతా ఏబీవీపీ నాయకులుగా ఉన్న రోజుల్లోనే కాస్తంత 1-2 ఏళ్ళు ముందనుకుంటా ఈటల రాజేందర్ పీడీఎస్ నాయకుడు. సో ఈ కంపారిజన్ అనేది బయట వారికి తెలియకపోయినా అనుభవించే వారికి ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు సైదిరెడ్డి ఎగ్జాంపుల్ ఉండండి. బండి సంజయ్ నల్గొండలో వెళ్తే, నాకు ఆ ఊరి పేరు గుర్రంపాడేది ఉంది గుర్తు, ఆ సైదిరెడ్డి సపోర్టర్స్ వెళ్ళి బండి సంజయ్పై వాహనాలపై అటాక్ చేశారు కదా. ఇప్పుడు బండి సంజయ్ వెళ్ళి సైదిరెడ్డిని గెలిపించమని ఎలా ప్రచారం చేయాలి నల్గొండలో? సో ఏ సైదిరెడ్డి మనుషులైతే బండి సంజయ్ పైన ఈవెన్ అటాక్ చేశారు, అందుకే బండి సంజయ్లో ఆవేదన ఉండకపోతే ఉంటుంది కదా. కమిటెడ్గా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కట్టుబడి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బాధ ఉంటుంది. అది ఏంటి, మన బీజేపీ పైన అటాక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు టికెట్లు ఇస్తే ఏంటి అని. సో ఇది మిగతా పార్టీలు చేయలేదా? చేశారు. మహబూబాబాద్లో మానుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులుగా తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకులు ఎక్కుపెట్ట కొండా దంపతులు బీఆర్ఎస్లో చేరలేదా, నాయకులకు కాలేదా అంటే ఆ పార్టీలలో పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆ పార్టీల స్వభావం ఏది, ఆ నాయకుడికి పవర్ కావాలి, అందుకొరకు ఎవరినైనా కనుక్కుంటారు. బీజేపీ అలా కాదు కదా, ఇది పార్టీ విత్ డిఫరెన్స్. దానికి ఆర్ఎస్ఎస్ ఉంది, ఐడియాలజీ ఉంది, ఇంటెగ్రల్ హ్యూమనిజం అనే సిద్ధాంతం ఉంది, హిందూ రాష్ట్ర సాధన అనే లక్ష్యం ఉంది. సో ఆ ఆర్ఎస్ఎస్లో ప్రచారకులు ఏళ్ళ ధర పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా తాము నమ్మిన ఐడియాలజీకి ఎక్కడెక్కడికో పోతే పనిచేస్తారు. నేను మామూలు విషయంగా నా స్టూడెంటు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కడో అస్సాంలో పోయి 10 ఏళ్ళు పనిచేయబట్టే పనిచేస్తారు. అస్సాంలో ఏముందని పనిచేస్తారు, ఇక్కడ ఏం సంబంధం వాళ్ళకు, ఇంకొక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తారు. సో అలా కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారకు అంతే, ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతారు అంతే. ఒక బ్యాగ్లో 2 జతల బట్టలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే ఇవాళ ఇక్కడ పనిచేసే వాళ్ళు అస్సాంలో పనిచేస్తారు, అస్సాంలో పనిచేసే వాళ్ళు కేరళలో పనిచేస్తారు, కేరళ నుంచి పంపిస్తే కాశ్మీర్లో పనిచేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని, ఎంపీలు అవుతారని కాదు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ కదా. మనం అగ్రీ కావచ్చు కాకపోవచ్చు. మావోయిస్టులు ఉన్నారు, తుపాకులు పట్టుకొని వాళ్ళు అడవులలో తిరుగుతున్నారు, ఛత్తీస్గఢ్ అడవుల్లో. ఏ ఎమ్మెల్యే దాన్ని తిరుగుతున్నారా, లేకుంటే బెంజ్కార్ వస్తుంది తిరుగుతున్నారా? వాళ్ళ ఐడియాలజీ తప్పు కావచ్చు అది, కానీ వారి త్యాగాన్ని, వారి హానెస్ట్ టు దేర్ ఐడియాలజీ. ఇప్పుడు ఈ పార్టీలో ఉండే నాయకులు పదవుల కొరకు క్షణానికో పార్టీ మార్చే నాయకులతో పోలిస్తే నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే 2 జతల బట్టలు బ్యాగులో పెట్టుకొని అస్సాంకో, మణిపూర్ కొండలకో వెళ్తున్న ఆర్ఎస్ఎస్ ప్రచారకు కావచ్చు, తుపాకీ పట్టుకొని నమ్మిన ఐడియాలజీకి ఎప్పుడో విప్లవం వస్తుందని ఆశతో ఛత్తీస్గఢ్ అడవుల్లో కొండల్లో తిరుగుతున్న నక్సలైట్లకు కానీ చాలా గొప్పవాళ్ళు అంట నేను వీళ్ళకన్నా. వీళ్ళు ఏమన్నది, రోజు పొద్దున 10 రాకపోతే మళ్ళీ వెళ్ళిపోతున్న పాటలకి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీజేపీ ఐడియాలజికల్ పరివారంలో ఆ ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు అందుకే ఇంత నిజమో తెలియదు, బండి సంజయ్ కూడా అమిత్ షా పెట్టిన ఇంటర్నల్ మీటింగ్కు రాలేదు, కారణాలు ఏదైనా ఆయనలో ఏదో ఆవేదన ఉంది అని. బండి సంజయ్ నిబద్ధత ఎవరు క్వశ్చన్ చేయలేడు కదా. భారతీయ జనతా పార్టీ పట్ల, అమిత్ షా నాయకత్వం పట్ల సంజయ్కున్న కమిట్మెంట్నైతే
బహుశా ఎవరు తప్పట్లేరు. ఒకవేళ పోకపోవడమే నిజమైతే ఆయనలో ఎక్కడో ఒక ఆవేదన ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు మోడీ మీటింగ్ కూడా జగిత్యాల పెట్టారు, కరీంనగర్లో పెట్టలేదు. సో కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ సెగ్మెంట్లన్నిటికీ సెంటర్ పాయింట్ కరీంనగర్ అవుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. కరీంనగర్ అంటే బండి సంజయ్ కాన్స్టిట్యున్సీ, కానీ పక్కన జగిత్యాలలో పెట్టారు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కరీంనగర్లో పెట్టకుండా. సో అందువల్ల ఎక్కడో కాన బండి సంజయ్లో ఆవేదన ఉండొచ్చు, ఉండకూడదని కాదు కదా. మురళీధర్ రావులో ఆవేదన ఉండొచ్చు. నేను రాడికల్ తుపాకీ గుళ్ళకు గుండెని ప్రాణాలు పోయడానికైనా రెడీ అయ్యి త్యాగాలు చేస్తే, ఇవాళ పార్టీ పెరిగినాక పదవుల కోసం వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మాకు ఇవ్వకపోతే, పార్టీ కోసం మేము ఆ రోజు జెండాలు పెట్టుకుని ఎందుకు తిరిగాం అన్న ఆవేదన వాళ్ళలో ఉండడంలో తప్పు పట్టలేం కదా. రైటా రాంగా అన్న తర్వాత సంగతి. బట్ కామన్ సెన్స్ టెల్సెస్ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేశారు. అసలు ఏమీ లేనప్పుడు ప్రత్యర్థులను ఎదుర్కొని పనిచేశారు. ఎందుకంటే ఐ వాజ్ ఎ విట్నెస్ వీళ్ళందరికీ. నేను ఇంతకుముందు చెప్పిన పేర్లన్నింటిలో కూడా మా ఇంద్రసేనారెడ్డి మాకు చాలా సీనియర్ అనుకోండి. రామచంద్రరావు, మురళీధర్ రావు, ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా దే ఆర్ కంటెంపరీస్. నేను ఐ హావ్ సీన్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నిబద్ధత, వాళ్ళు ఆర్ఎస్ఎస్ పట్ల వాళ్ళకున్న కమిట్మెంటు ఏబీపీ నాయకులుగా నేను చూస్తాను కనుక చెప్పగలుగుతున్నాను. సో అందువల్ల వారు ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళలో పార్టీ కొరకు పనిచేయచ్చు, పార్టీ కొరకు గెలిపించవచ్చు, ఇవన్నీ దిగమింగవచ్చు. కానీ ఆవేదన ఉండడంలో తప్పలేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయితే ఎవరైనా ఫీల్ అవుతారా? బీజేపీలో కిషన్ రెడ్డి వ్యతిరేక వర్గంలో ఉన్నవాడు కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు ఆనందపడ్డాడు. ఈవెన్ పర్సనల్గా కిషన్ రెడ్డితో పడకపోయినా. ఎందుకు? కిషన్ రెడ్డి కమిటెడ్ కదా. చిన్నప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడు, యువమోర్చలో ఉన్నాడు. సో కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతాడని నేను వీడియో కూడా పెట్టాను ఆ రోజుల్లో. నిజంగా కిషన్ రెడ్డికి రావడం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. ఎందుకంటే ఆయన ఈ డిజర్వ్స్ టు బి ఏ యూనియన్ మినిస్టర్. మిగతా వాళ్ళకి ఆ తేడా ఉంది కదా. లక్ష్మణ్ ఈ డిజర్వ్స్ టు బి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ ఇవ్వడం 100% న్యాయం. ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ ఇవ్వడం, దత్తాత్రేయకి హర్యానా గవర్నర్ ఇవ్వడం. ఎందుకంటే వీరు పార్టీ ఐడియాలజీ కట్టుబడి ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు, పార్టీకి బలం లేని రోజుల్లో పనిచేశారు. అందువల్ల వాళ్ళకు పదవులు వస్తే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. ఎందుకు క్వశ్చన్ చేయరంటే వాళ్ళ ఆనెస్ట్గా పనిచేసేవారు, దే డిజర్వ్. మరి పనిచేసినప్పుడు మనం చేయలేదు కదా అనుకుంటారు. కానీ వేరే పార్టీల నుంచి వచ్చి పదవులు లాక్కెళ్ళిపోతుంటే సహజంగా సైద్ధాంతిక నిబద్ధత ఉన్న వారిలో ఆవేదన ఉండడం కదా నిజం కదా. ఇప్పుడు అందుకే ఓ బీజేపీ నాయకుడు చెప్తున్నాడు, కొన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్తే ఒరిజినల్ బీజేపీ క్యాడర్, సంఘ్ క్యాడర్ పనిచేయడం లేదు. మీరు వాళ్ళకి ఇచ్చారు కదా, వేరే పార్టీలో టికెట్లు వాళ్ళనే పనిచేసుకోమన్నారు, అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకి ఇచ్చారు కదా అంటున్నారు. అనకుండా ఉంటారా మరి?